అమెజాన్స్ హెడ్ ఆఫ్ డివైజెస్ అండ్ సర్వీసెస్ హెడ్ పానోస్ పనై ఈయన ఏం చెప్తున్నారంటే, స్మార్ట్ ఫోన్స్ లో సాఫ్ట్వేర్ యాప్స్ ఉంటాయి కదా, ఈ యాప్స్ అనేవి ఎండ్కి వచ్చేసినాయి అని చెప్తున్నారు. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ యాప్స్ ఓపెన్ చేయడం కంటే జనాలు లైక్ దే వాంట్ టు అక్రాస్ డివైజెస్ వాళ్ళు వర్క్ చేస్తారు, ఆర్ ఎల్స్ దే విల్ యూజ్ దెమ్ అక్రాస్ ద డివైజెస్. ఇప్పుడు ఫోన్ కావచ్చు, అలెక్సా కావచ్చు, టీవీ కావచ్చు, ఆర్ ఎల్స్ ఇంకొక రూమ్ లో ఇంకోటి ఏదైనా ఉండొచ్చు, డైరెక్ట్ డివైజెస్ కావచ్చు, టాబ్లెట్ కావచ్చు, ఇలాగా. సో డైరెక్ట్ గా స్క్రోలింగ్ యాప్ ఓపెన్ చేసి లైక్ స్క్రోలింగ్ కావచ్చు, ఆర్ ఎల్స్ మెనూలోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళాలి కాకుండా డైరెక్ట్ గా వాయిస్ తోనే వాళ్ళు అన్ని సాల్వ్ చేయాలనుకుంటారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా. లైక్ మనకు ఒక హాస్పిటల్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి, మనం ఆ హాస్పిటల్ యాప్ ఓపెన్ చేసి బుక్ అండ్ అపాయింట్మెంట్ ఆ టైం సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ కాకుండా డైరెక్ట్ గా అలెక్సాకో లేకపోతే డైరెక్ట్ గా చెప్పేస్తే, లైక్ అలెక్సా ఉంది దానికి చెప్తే అది వెళ్ళి ఇంటర్నెట్ లో బుక్ చేసి బుక్ అయ్యింది, లేకపోతే ఇది ప్రాబ్లం ఆ టైం లేదు అని చెప్పాలి. ఆర్ ఎల్స్ ఈ న్యూస్ గురించి కావాలి, ఐ వాంట్ టు నో అబౌట్ దిస్ న్యూస్ అంటే, ఆ న్యూస్ ఆర్టికల్స్ చదవటం కాదు, అదే నెరేట్ చేయాలి. ఆల్రెడీ నెరేషన్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి, బట్ ఇంకా బెటర్ గా ఆ పర్సన్ కి ఎలా న్యూస్ వస్తే బాగుంటది అనేది తెలుసుకొని చెప్పగలగాలి. ఇలా రాబోతున్నాయి ఈ స్క్రీన్ సెంట్రిక్ అప్లికేషన్స్ నుంచి అంబియంట్ ఇంటెలిజెన్స్ అనేది టేక్ ఓవర్ చేయబోతుంది లాంగ్ టర్మ్ లో అంటున్నారు. సో మీరు కూడా ఎవరైనా యాప్స్ కావాలి అన్న దానికంటే మీరు యాప్ చేసినా గానీ ఎక్కువ ఇట్లాంటి లైక్ అలెక్సా వీటితో కూడా ఇంటిగ్రేట్ అయ్యేటట్టుగా చేసుకుంటాం బెటర్, సో దట్ ఫ్యూచర్ రెడీగా కూడా ఉంటాయి మీ అప్లికేషన్స్ ఏవైనా కానీ.